అసలు ఆ లెటరు నువ్వు చూడలేదా? చూశాను. అందులో మీ ఫ్రెండ్ రాసినట్టుంది. వాడు రాశాడని దీనికిలా తెలిసిందబ్బా. లేదు గీత, అది రాసింది నేనే. నువ్వు సరిగ్గా చూసుండవు. అది నా రైటింగే. అవునా? మరి ఆ లెటర్లో నీ ప్రియుడు బాలు అని రాసిందేంటి? వాడి పేరు రాశాడా? యాక్చువల్గా రాసింది వాడే, కానీ ఫీలింగ్స్ మాత్రం నావి గీత. సిగ్గు లేదు. కనీసం లవ్ లెటర్ రాయడం కూడా రాదా? గీత అది యాక్చువల్లీ మాట్లాడకు. అసలు ఈ విషయం అడుగుదామనొస్తే ఓయ్ 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 ఓ మిస్టర్ నిన్నే. అలా 2-3 టైమ్స్ ఆ విషయం గురించి మాట్లాడదామని పిలిస్తే చూసి చూడనట్టు వెళ్ళిపోయావు. ఓ, నువ్వు అందుకు పిలిచావా? హా, మరింకెందుకు అనుకున్నావు? యాక్చువల్గా మా ఫ్రెండ్ బాలుగాడు ఏమన్నాడంటే, ఏమన్నాడు? రేయ్, మనం ఒకసారి అమ్మాయికి లెటర్ ఇచ్చాక లేదా ప్రపోజ్ చేశాక రిప్లై కోసం ఎదురు చూస్తాం. మనం అంతలా ఎదురు చూస్తే తీరా వాళ్ళేమంటారు? నచ్చితే ఎస్ అంటారు, లేదా నో అంటారు. అలా నో అనిపించుకోకుండా ఉండాలి అంటే వాళ్ళకి ప్రపోజ్ చేసిన తర్వాత కొన్నాళ్ళు అవాయిడ్ చేయాలి. అంటే మన కోసం ఆలోచించేలా చేయాలి.